మొన్న ఈ మధ్యన అమెరికా F-16లు, F-32లు మనం కూల్చాం. ఎలాగా పైన గాల్లో నుంచి మన మీద అటాక్ రాల. ఏదైతే నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్‌లో కైరానా హిల్స్ సమీపంలో, అణుస్థావరానికి సమీపంలో ఉంది ఆ ఎయిర్ బేస్. మనం ఆ అణుస్థావరానికి మూతి మీదన, ముడ్డి మీదన 2 బాంబులేసి అది కదలనివ్వకుండా చేశాక అక్కడికి ఓ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌లో ఉండే అంటే అండర్ గ్రౌండ్ ఉంటది అందు నుంచి. అక్కడికి వస్తది కాబట్టి ఒకవేళ ఏమన్నా అణుబాంబులు అక్కడి నుంచి తీస్తారేమో అని ఆ F-35లు, F-16ల దగ్గర ఉన్నటువంటి ఆ రన్‌వేని పేల్చాం మనం. ఆ టైంలో 8 దాకా ఆ విమానాలు కూడా ధ్వంసమైనాయి. అసలది అమెరికా చేతిలో ఉందని మనకి తెలవదు. ఆ తర్వాత తెలిసింది. అది పైకి చెప్తాం. మనకు ఆల్రెడీ తెలుసు అమెరికాకి పాకిస్తాన్ ఆ ఎయిర్ బేస్ ఇచ్చేసిందని. అమెరికా మనకేం చెప్పలేదు కదా! కాబట్టి కొట్టాం. అందుకే ట్రంప్ పరిగెత్తుకుంటొచ్చింది. ఇప్పుడు అది మనమేదో ఉన్నదాన్ని కొట్టాం. పడుకొని ఉన్నదాన్ని అక్కడ లెగవట్లేదవి. కానీ ఇరాను అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను ఎలా కూల్చేసింది? కూలలేదని చెప్పడం అబద్ధం. అమెరికా నోరు మెదపకపోవడం మరొక పెద్ద సంచలనం. అసలు విషయం ఏంటి? కువైట్ చెప్పింది. కువైట్ అమెరికా అనుకూల దేశం గదా! అమెరికన్ ఎయిర్ బేస్‌ని పెట్టుకున్న దేశం గదా! కువైట్ అధికారుల అధికారిక ప్రకటన. అమెరికా యుద్ధ విమానాలు కూలినియి అన్నటువంటిది. ఒకటి సరే ఫ్రెండ్లీ ఫైట్‌లో కూలింది ఓకే. మిగతాది ఇరాన్ మేము కూల్చామని చెప్తుంది. కాదని చెప్పలేకపోతుంది అమెరికా. అంటే అమెరికా ఊహించింది పూర్తి ఆధిపత్యం ఉంటుందని. కానీ అమెరికన్ నేవీ స్థావరాలు దెబ్బతిన్నాయి. అమెరికన్ ఎయిర్ బేస్‌లు దెబ్బతిన్నాయి. అమెరికా విమానాలు కూలుతున్నాయి. ఇరాన్‌ని తక్కువ చేసి చూసామని ఇప్పుడు ఆలోచించుకోవాల్సొస్తుందేమో.